నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలో కురిసిన వడగండ్ల వాన రైతులను నిలువునా ముంచింది. వరి, పత్తి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 2,300 ఎకరాల్లో వరి, 350 ఎకరాల్లో పత్తి పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడటంతో పూర్తిగా నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలా ఈ వరి పంట కోత టైం అయింది. ఒక 2-3 రోజులు కోత కోసుకోవాలనుకుని మిషన్లు అన్ని రెడీ చేసుకుని ఉన్నాము. రాత్రి 7:30 స్టార్ట్ అయ్యి 8:30-9 లోపల అకాలమైన భయంకరమైన వర్షం ఒడిగళ్లతో స్టార్ట్ అయ్యి పైరు మొత్తం దెబ్బతీసేసింది. తీర నోటికాడికి వచ్చిన పంట చేతికి దక్కకుండా పోయింది. అన్ని అప్పులు తెచ్చి అనేక విధాలుగా రైతు వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టి ఈ విధంగా దారుణంగా పంట చేతికి రాకుండా దారుణమైంది. ప్రభుత్వానికి ఏదైనా సాయం చేయాలనుకోవచ్చు. మేము 8 ఎకరాలు వరి పెట్టుకున్నాం. కానీ అకాల వర్షానికి నిన్న ఈ విధంగా ఇబ్బంది పడిపోయినాం. మేము వడ్లన్నీ నేలపాలైపోయినాయి. దీనివల్ల మేము ఎకరాకి 45,000 వరకు ఖర్చు పెట్టాం మేము. కానీ ఇలా అయిపోయింది. ఒక గింజ కూడా లేదు మాకు. పూర్తిగా నేలపాలైపోయినాయి. దయచేసి మా దయ నుంచి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.